ఫైనల్గా చూసుకుంటే ఏంటంటే ఎలాన్ మస్క్ అమెరికా రాష్ట్ర సమితి అంటే అమెరికా పార్టీని అయితే మొత్తం మీద అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా స్థాపించాడు. మరి ఈయన పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేది తెలియదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఉన్న ఒక లక్షణం ఏంది అంటే అటు ఇటు గెంతుతూ ఉంటాడు, ఒక స్టెబిలిటీ లేని వ్యక్తి. సో ఓవరాల్గా ట్రంప్ చేస్తున్న దరిద్ర వ్యవహారాలన్నీ ఆ దేశానికి పట్టినట్టు కాకుండా ప్రపంచానికి పట్టినాయి. ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. కానీ ఇది అమెరికన్ ప్రజలకు బుద్ధి లేదు. ఎట్లయితే మన దేశంలో కూడా ఒక 5 సంవత్సరాలు కొంతమందికి పార్టీకి ఓట్లేస్తారు, ఆ తర్వాత వాడి మీద విరక్తితో ఇంకోటికి వేస్తారు, వాడి మరీ దరిద్రుడు ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత వాడిని 5 ఏళ్ళు చూస్తారు, తర్వాత ఇంకొక దరిద్రుడు అనుకుంటారు. తప్పితే ప్రజలు నిర్ణయాధికారం ఉత్తమంగా ఉండే పరిస్థితులు లేవు. సో దానికి ఎవరు పరిష్కారం కూడా చూపలేకపోతా ఉన్నారు. ఎవరినో ఒకరిని ఎన్నుకోండి, మీ చావు మీరు చావండి అన్న వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అమెరికాలో కూడా తయారైంది. అయితే రిపబ్లికన్లు లేదా డెమోక్రాట్స్. సో ఇంకా మధ్యలో ఎవడు వచ్చినా కూడా ఇంకా వాడు గెలవడు. సో ఓవరాల్గా అయితే ట్రంప్ పోయిండు, బైడెన్ వచ్చిండు, బైడెన్ పోయిండు, మళ్ళీ ట్రంప్ వచ్చిండు. ఓవరాల్గా అమెరికాతో పాటు ప్రపంచం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే ట్రంప్ తిక్కలోడని అందరికీ తెలుసు, కానీ దాన్ని పట్టించుకోకుండా ఓట్లు వేసారు, ఏదో గొప్ప చేస్తారని ఇప్పుడు వార్తలు పెడతా ఉన్నాడు. సో దీనికి మండిపోయిన ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు అంటే అమెరికా పార్టీ పెట్టిండు. కాకపోతే మరి ఈయన మీద ఒత్తిళ్లు భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. భయపడి పారిపోతాడా, నిలబెట్టుకొని మరి యుద్ధ రంగంలో ముందుకెళ్ళి విజయం సాధిస్తాడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.